అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం డేటా టైప్స్ గురించి చూసాం కదండి. డేటా టైప్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసాం కదండి. ప్రిమిటివ్ డేటా టైప్, యూజర్ డిఫైన్డ్ డేటా, డిరైవ్డ్ డేటా టైప్ అండ్ వాయిడ్ డేటా టైప్, వీటి గురించి చూసాం కదండి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు సెషన్లో మనం డేటా టైప్కి సంబంధించి ఎలాంటి డేటా టైప్కి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఈ రోజు సెషన్లో చూసేద్దామండి. ఫస్ట్ డేటా టైప్ బైట్ అండ్ రేంజ్. రేంజ్ అంటే సైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టోర్ చేసినప్పుడు మనకి ఎలా స్టోర్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి షార్ట్ ఇంట్ అండి. షార్ట్ ఇంట్లో మనకి 2 బైట్స్. బైట్ అంటే మనకి ఏంటి అంటే 8 బిట్స్ అని చెప్తాం. బిట్ అంటే 0,1 ఇవి రెండింటిని కలిపితే మనకి 1 బిట్ అని చెప్తాం. ఇలాంటి 8 బిట్స్ కలిపితే మనకి 1 బైట్ అండి. అలాంటి బైట్స్ అనేవి 2. షార్ట్ ఇంట్కి అయితే వచ్చేసి 2 అండి. 2 బైట్స్ అనేది రేంజ్. రేంజ్ చూసుకున్నట్టయితే -32,678 నుంచి +32,677 వరకు కూడా మనకి రేంజ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ షార్ట్ ఇంట్లోనే అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అంటాము. దీనికి కూడా బైట్ అనేది 2. దీని రేంజ్ వచ్చేసి 0 నుంచి 65,535 అని చెప్పాము. నెక్స్ట్ ఇంట్ వచ్చేసి కూడా సేమ్ 2 అండి. సేమ్ షార్ట్ ఇంట్ అన్సైన్డ్ షార్ట్ ఇంట్ ఎలాగో ఇంట్ కూడా మనకు అలాగే రేంజ్ అండి. నెక్స్ట్ సైన్డ్ ఇంట్ కూడా మనకి 2 అండి బైట్స్. దీనికి రేంజ్ వచ్చేసినప్పటికీ -32,678 టు 32,677 అండి. నెక్స్ట్ లాంగ్ ఇంట్ వచ్చేసినప్పటికీ మనకి 4 బైట్స్ అండి. 4 ఇక్కడ లెంత్ అనేది చూసారు కదా, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మనకి రేంజ్ అనేది చెప్తాం. అసలు మనకి ఇది యూజ్ అవుతుందా లేదా అని అంటే ఎగ్జామ్ పర్పస్గా అయితే యూజ్ అవ్వదండి. మనకి ఎగ్జామ్లో ఎక్కడ కూడా ఇక్కడ రేంజ్ అనేది అడగరు. ఓన్లీ మనం తెలుసుకోవడం కోసం మాత్రమే ఇది మీకు చెప్తున్నాను, ఓన్లీ మీకు తెలుసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ ఫ్లోట్, డబల్, లాంగ్ డబల్. ఇలా ప్రిసిషన్ వచ్చేసి 6 డెసిమల్. ఫ్లోట్ అయితే మనకి డెసిమల్ పాయింట్స్ అండి. ఒక పాయింట్ మనం తెలుసుకుంటాం కదా, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ప్రిసిషన్లో కౌంట్ వస్తున్నాయి అనమాట. ఫ్లోట్ అయితే 6 డెసిమల్ పాయింట్స్ వరకు ప్లేసెస్ వరకు ఇది హెల్ప్ చేస్తుంది. డబల్ అయితే 15 వరకు కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. లాంగ్ డబుల్ వచ్చేసినప్పటికీ ప్రిసిషన్ వాల్యూ 19. అంటే పాయింట్ తర్వాత మనకి 19 డెసిమల్ ప్లేసెస్ ఉన్నంత వరకు కూడా మనకి అది స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాము. చూసారు కదా, డేటా టైప్స్ యొక్క సైజ్నే చెక్ చేసే మనకు ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఇవ్వచ్చండి సి ప్రోగ్రాంలో. ఫస్ట్ #include_stdio.h ఇస్తాము, వాయిడ్ మెయిన్ ఇస్తాము. ఇక్కడ చూసారు కదా, సైజ్ ఆఫ్ క్యార్ యొక్క సైజ్ ఎంత తెలియాలి అంటే మనకి %d/n అని చెప్పేసి సైజ్ ఆఫ్ క్యార్ అనేది మనకి బ్రాకెట్స్లో పెట్టాలండి. అప్పుడు ఏం చేస్తుందంటే సిస్టమ్ మనకి దాని యొక్క రేంజ్ అనేది ఇస్తుంది అనమాట. ఇంట్ సేమ్ సైజ్ ఆఫ్ ఇంట్, సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ డబుల్, సైజ్ ఆఫ్ లాంగ్ డబుల్. ఇలా మనకి ఏదైతే డేటా టైప్ యొక్క సైజ్ అనేది తెలుసుకోవాలనుకుంటామో దాని సైజ్ అనేది %d/తో రీడ్ చేస్తాము. ఇక్కడ కామా తర్వాత సైజ్ ఆఫ్ అని చెప్పేసి బ్రాకెట్లో మనకు కావాల్సిన డేటా టైప్ అనే దాన్ని మనం మెన్షన్ చేస్తాం. ఇలా మనం వేరియస్ డేటా టైప్స్ యొక్క సైజ్ ఎంత అని తెలుసుకోవడం కూడా మనం చేయొచ్చండి. సి ప్రోగ్రాంలో మనం ఇలా ప్రోగ్రామ్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఇదండి రేంజ్. డేటా టైప్కి సంబంధించి రేంజెస్ గురించి చూసాం కదా, అండ్ మన ప్రోగ్రామ్ కూడా చూసాం కదా. దట్స్ ఇట్ అండి. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.